వైసీపీ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి మరొక షాక్ అయితే తగిలింది. అధికారం కోల్పోయే దగ్గర నుంచి ఇప్పటికే పలు కేసులు అయితే నమోదయ్యాయి. తాజాగా ఏసీబీ కేసు నమోదైంది. మంత్రిగా ఎమ్మెల్యేగా అధికారం ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయించి స్టోన్ క్రషర్ల యాజమాన్యాలను బెదిరించి డబ్బులు వసూలు చేశారనేది ప్రధానమైన ఆరోపణ. దానిలో భాగంగా ఎవరైతే ఉన్నారో స్టోన్ క్రషర్ యజమాని కోటేశ్వరరావు ఏసీబీకి ఆశ్రయించడం జరిగింది. మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళతో బెదిరించి నా మీద అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి కూడా కోటేశ్వరరావు ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో భాగంగా A1 గా మాజీ మంత్రి విడుదల రజని, A2 గా ఆనాటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ జాషువా మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులతో తనామునకలవుతున్నటువంటి విడుదల రజనీకి ఈ ఏసీబీ కేసు మరో తలనొప్పిగా మారింది. ఇప్పటికే దాదాపు 6 కేసుల్లో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న విడుదల రజని ఈ కేసు మరొక బలమైన ఇబ్బంది అయితే మారింది. ఇప్పటికే విడుదల రజనీపై నియోజకవర్గంలో పలు విభేదాలు, రకరకాలైన ఆరోపణలు అయితే ప్రస్తావనకు వస్తున్నాయి. తన మరిదిని అడ్డం పెట్టి, తన పిఏని అడ్డం పెట్టి నియోజకవర్గంలో పలు అక్రమ దందాలకు పాల్పడిందని చెప్పి పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానిలో భాగంగా ఈ ఏసీబీ కేసుతో వైకాపాకి మరొక గట్టి షాక్ అయితే తగిలింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి అక్రమాలకు, దందాలకు పాల్పడి అధికారాన్ని అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయించి డబ్బులు వసూలు చేసి ఇబ్బంది పెట్టి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే అధికారం కోల్పోయిన తర్వాత మనం చేసిన చెడు మార్గం ఉందో అది తిరిగి మళ్ళీ ఈ రోజున మనకే చుట్టుకుంటుందనడానికి ఈ విడుదల రజనీ ఉదాంతం ఒక ఉదాహరణ చెప్పాలి. ఏ రాజకీయ నాయకుడైనా అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి దందాలకు, అక్రమ కేసులు బనాయించి అక్రమ వసూలుకు పాల్పడితే చివరకు అధికారం కోల్పోయిన తర్వాత వారి మెడకే చుట్టుకుంటుంది అనేది ఈ విడుదల రజనీ ఉదాంతం ఒక ఉదాహరణ చెప్పాలి. ఇప్పటికైనా ఎవరైనా రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి అన్యాయంగా, బలవంతంగా అక్రమ వసూలకు, అక్రమ కేసులు బనాయించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేస్తే చివరకు ఎవరు చేసినది అనుభవించాలనేది ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ ఈ ఏసీబీ కేసు నమోదైంది. దీంతో పాటుగా ఏసీబీ అధికారులు స్పీడ్ గా అయితే విచారణ వేగవంతం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ఏసీబీ కేసు విచారణలో మరిన్ని నిజాలు, వాస్తవాలు ఏంటనేది తేలనున్నది. దీంతో పాటుగా విడుదల రజని కొన్ని ఆరోపణలు చేసింది. మంత్రి ఎవరుతున్నారో ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇదంతా టార్గెట్ గా పెట్టుకుని రెడ్ బుక్ లో నా పేరైతే నమోదు చేశారు. ఆ రెడ్ బుక్ ఆధారంగా ఈ రోజున ఎంపీ ఎవరుతున్నారో శ్రీకృష్ణదేవరాయలు ఆ యొక్క స్టోన్ క్రషర్ యజమానిని ప్రోత్సహించి నా మీద అక్రమ కేసు బనాయించారు. ఎన్ని కేసులు పెట్టినా పెట్టండి, నేను బంతిలాగా పైకి లెగుతా అని చెప్పి ఒక పక్కన విడుదల రజని చెప్తుంటే, అలాంటి క్యారెక్టర్ నాది కాదు, మహిళల మీద కేసులు పెట్టించడం, కాల్ డేటా తీశారని చెప్పి నా మీద ఆరోపణ చేస్తున్నారు. నా ఇంట్లో ఒక మహిళలు ఉన్నారు, నాకు తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది. నా ఇంట్లో మహిళకు ఒక న్యాయం, బయట మహిళకు మరొక న్యాయం అనే న్యాయం కావాలని కోరేటువంటి వ్యక్తినైతే తను కాదు. ఇటువంటి అవాకులు చెవాకులు పేరటం కరెక్ట్ అయింది కాదు. గతంలో మీరు ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి దందాలు చేశారో, అవినీతికి పాల్పడ్డారు అనేది సాక్షాత్తు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తన విచారణలో రిటర్న్గా రాసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు తప్ప ఎవరో కేసు పెట్టారు, ఎవరో ప్రోత్సహించారు, ఎవరో రెడ్ బుక్లో నా పేరు ఎక్కించారని చెప్పి మీరుగా ఎదుటివారి మీద బురద చల్లటం అయితే కాదు. గతంలో మీరు ఏదైతే పాపం చేశారో, ఏదైతే మీరు దందాలకు పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో, వసూలుకు పాల్పడ్డారో అదే ఈ రోజున మీ మెడకైతే చుట్టుకుంది. దీనిలో ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరి ప్రోద్బలం లేదని చెప్పి కూడా ఒక పక్కన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కేసులతో తనమునకలవుతున్నటువంటి విడుదల రజనీకి ఈ ఏసీబీ కేసు మరొక పెద్ద సమస్యగా అయితే మారింది. ఏసీబీ అధికారులు త్వరలోనే దీనిపై విచారణ చేపట్టి ఏంటి, ఎలా జరిగింది, ఏంటి వాస్తవాలు అనేది నిగ్గి తేల్చి నిజాలు త్వరలోనే వెల్లడించనుంది.